హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ క్యారెట్ బీట్రూట్ ఊతప్పం. ఇది చాలా ఈజీ అండ్ హెల్దీ రెసిపీ. బీట్రూట్ తినని వాళ్ళకు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనం తయారు చేసుకునే విధానం తెలుసుకుందాం. ఇప్పుడు మనం దోసపిండిని తీసుకోవాలి. అందులో తురిమి పెట్టుకున్న క్యారెట్, బీట్రూట్ను వేసుకోవాలి. బీట్రూట్ ఒక చిన్న గడ్డ అయితే సరిపోతుంది. అందులోనే మీ టేస్ట్కి సరిపడినంత ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయను, కొంచెం కరివేపాకును, 1 లేదా 2 పచ్చిమిర్చిని అందులో వేసుకోవాలి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని కలిసేలాగా బాగా కలుపుకోవాలి. పిండి అనేది మరీ గట్టిగాను పలుచగాను కాకుండా మీడియంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం దోశ ప్యాన్ పెట్టుకోవాలి. అది హీట్ అయ్యాక మంటను మీడియంలో పెట్టి దోశలు పోసుకోవాలి. ఇది రోస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, అందుకని హైలో పెట్టకండి. హైలో పెడితే సరిగా రోస్ట్ అవ్వదు, పిండి పిండిగానే ఉంటుంది. సో మీడియంలో పెట్టి మాత్రమే వేయించుకోవాలి. ఇప్పుడు దోశ చుట్టూ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక దోశ మీద మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి దోశను తిప్పుకోవాలి. ఇప్పుడు మూత పెట్టనవసరం లేదు. ఇటువైపు కూడా 2 నిమిషాలు రోస్ట్ చేసుకోవాలి. అంతే, దోశ రెడీ. ఇప్పుడు నేను ఇంకొకటి వేసి చూపిస్తాను, చూడండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అప్కమింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.